మద్యంపై మహిళా లోకం పోరు కొనసాగుతోంది. దూపకుంట తరహా ఉద్యమాన్ని మరోసారి ఏపీలో తెర మీదికి తీసుకురావాలని నిర్ణయించారు. విశాఖ వేదికగా ఆవిర్భవించిన మద్యం వ్యతిరేక పోరాట ఐక్య వేదికకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మద్యం షాపులకు వ్యతిరేకంగా నారీ భేరి మోగింది. ఇప్పటికే ఆందోళనలతో హోరెత్తిస్తున్న మహిళలు ప్రత్యక్ష పోరాటానికి సన్నద్దమవుతున్నారు. దూపకుంట ఉద్యమ స్ఫూర్తితో మద్యం సిండికేట్లను తరిమి కొట్టడానికి సిద్దపడుతున్నాయి మహిళా సంఘాలు. సందు సందుకు వెలిసిన బెల్ట్ షాపులను ఎత్తివేయాలన్న డిమాండ్తో ప్రారంభమైన ఆందోళన మద్య నిషేధం ప్రకటించే వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో ఐక్య కార్యాచరణ కూడా ఏర్పాటైంది. పోరాట ఐక్య వేదిక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిందో ఈ ఐక్య వేదిక ఈరోజు ప్రజల్ని ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఇదే కాకుండా రేపు భవిష్యత్తులో ప్రభుత్వం ఏకీకృత విధానం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఒకే దేశము, ఒకే ప్రజలు, ఒకే చట్టం, ఒకే పన్ను అని మాట్లాడుతూ ఈ రోజు ప్రజలందరికీ సంబంధించిన దాంట్లో పన్ను విధానం తీసుకొచ్చిన పాలకులు ఈ రోజు ప్రజల యొక్క మేలు కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏకీకృత విధానం అనేది తీసుకొని రావాలని, అదే మద్యం అనేది నిషేధం అనేది ఏకీకృత విధానంగా ఉండాలని, ఇది ప్రజల యొక్క బాగు కోసం, మహిళల యొక్క బాగు కోసం, రాష్ట్రం యొక్క బాగు కోసం ఉపయోగపడుతుంది. అలాంటి మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం కొనసాగుతుందని, ఇది దీర్ఘకాలికంగా మద్య నిషేధం కొనసాగే వరకు మద్యానికి వ్యతిరేకంగా ఈ పోరాట ఐక్య వేదిక అనేది ఏర్పడిందని, దీని భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరహార దీక్ష అనేది కొనసాగుతుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘాల ఐక్య వేదిక తరపున మేము తెలియజేస్తున్నాం. నూతన మద్యం విధానంపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడైనా షాపులు నిర్వహించుకునే వెసులుబాటు కలగడంతో సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక బాధ్యతను మరచి గుడి బడి అనే తేడా లేకుండా వైన్ షాప్స్ వెలిశాయి. ఆదాయమే పరమావధిగా అనధికారిక బెల్ట్ షాపులతో కాలనీలు మందు కంపు కొడుతున్నాయి. ఈ పరిణామాలపై మహిళలు తీవ్రంగా స్పందించడంతో కొంతమంది వ్యాపారులు వెనక్కి తగ్గారు. అయితే రాజకీయ అండదండలున్న సిండికేట్లు లొంగకపోవడంతో ప్రజా సంఘాలు పోరును ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ నెల 25 నుంచి విశాఖ వేదికగా దండయాత్ర మొదలు కానుంది. 2018 జీవో ప్రకారం ఏదైతే డి అడిక్షన్ క్యాంపులు పెట్టాలని చెప్పేసి ఉంది, కానీ అది అసలు ఎక్కడా పెట్టరు. రెండోది కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, అది ఎక్కడా పెట్టరు. దీన్ని ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి మేము అభివృద్ధి చేసేస్తామని చెప్పి ఈరోజు ఆడవాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, ఈరోజు ఆడవాళ్ళ బతుకులు ఛిద్రం అయిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళ అభివృద్ధి ముసుగులో మాత్రం పచ్చి మోసం చేస్తుంది గవర్నమెంట్. వేల కోట్ల రూపాయల లిక్కర్ బిజినెస్ జరిగే స్టీల్ సిటీలో వైన్ షాప్లను మహిళలు స్తంభింపజేస్తున్నారు. 10 రోజులుగా దుకాణాల ముందే బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. దీంతో షాపుల లైసెన్సులు పొందిన వారు అయోమయంలో పడగా, మహిళల నుంచి వస్తున్న ప్రతిఘటనను ఎలా నిరోధించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు.